హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్లో ఇండియా 4 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి 1-0తో లీడ్లో అయితే నిలిచింది. సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని ఏమాత్రం లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మనకి రిషబ్ పంత్ ఇంజరీ కన్సర్న్ చేత దూరమయ్యాడు కదా. సో రిషబ్ పంత్కి రీప్లేస్మెంట్ని బీసీసీఐ వెల్లడించింది. రిషబ్ పంత్కి రీప్లేస్మెంట్గా జురెల్ని ప్రకటించడం అయితే జరిగింది. సో జురెల్ నెక్స్ట్ రాబోయే ఓడిఐస్కి అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి రిషబ్ పంత్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రికవరీ అవ్వాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఇప్పటికే జురెల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో టోటల్గా 4 హాఫ్ సెంచరీస్ 2 సెంచరీస్ సహాయంతో మంచి ఫామ్లో అయితే ఉండడం జరిగింది. కాబట్టి సో మరి రిషబ్ పంత్ లేని లోటును భర్తీ చేస్తాడా అనేది ఫ్యూ క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. మరి వాటికన్నిటికీ ఆన్సర్ చేయాలి అంటే నెక్స్ట్ బుధవారం రోజు జరగబోయే ఓడిఐస్లో నుంచి అందుబాటులోకి వస్తాడు కాబట్టి మనకి తెలియబోతుంది. కాబట్టి సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. గైస్, ముందుగా మనం రికార్డ్స్ మాట్లాడుకుందాం. విరాట్ కోహ్లీ ఒకే మ్యాచ్లో 3 రికార్డులను క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీ ఫస్ట్ రికార్డ్ వచ్చేసి 28,000 రన్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి 3వ బ్యాటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. అదేవిధంగా కుమార్ సంగక్కర్ యొక్క రికార్డుని కూడా బ్రేక్ చేశాడు. 42 రన్స్ చేయడం ద్వారా ఒకే సిరీస్లో అంటే టోటల్గా ఇప్పటి వరకు తను 28,016 రన్స్తో ఉన్నాడు కదా. ఈ రన్స్ చేయడం వల్ల తనని కూడా బ్రేక్ చేయడం అయితే జరిగింది. అండ్ సచిన్ తెండూల్కర్ యొక్క రికార్డుని కూడా బ్రేక్ చేశాడు. సచిన్ తెండూల్కర్ టోటల్గా 34,000 రన్స్లో టాప్లో ఉన్నాడు. కానీ ఇప్పటివరకు అయితే 28,068 రన్స్తో అయితే ఉండడం అయితే జరిగింది విరాట్ కోహ్లీ. అండ్ రోహిత్ శర్మ కూడా క్రిస్ గేల్ యొక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేశాడు. అండ్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలకు వెళ్ళిపోయినట్లయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. సో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో చాలా నెమ్మదించింది స్కోర్ బోర్డ్ అనేది న్యూజిలాండ్ది. తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు చాలా పిచ్కి అడాప్ట్ అయ్యారు. అడాప్ట్ అయిన తర్వాత అబౌట్ ద కండిషన్స్, అకార్డింగ్ టు ద కండిషన్స్, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్కి తగ్గట్టుగా గేమ్ని అడాప్ట్ చేసుకున్నారు, ఆడారు. సత్ఫలితంగా 117 ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది. మంచి స్టాండ్ అయితే వచ్చింది. ఇద్దరు కూడా హాఫ్ సెంచరీస్ కూడా కంప్లీట్ చేసుకున్నారు, హెన్రిచ్ నికోల్స్ అండ్ డెవాన్ కాన్వే. సో డెవాన్ కాన్వే 56 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. హర్షిత్ రాణా ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు. తర్వాత హెన్రిచ్ నికోల్స్ కూడా 62 రన్స్ అయితే చేశాడు. అయితే విలియంగ్ 12 రన్స్ అయితే చేశాడు. విలియంగ్ కొంచెం లేటుగా వచ్చాడు, కానీ ఆపదల్లో ఉన్నటువంటి టీంని డారెల్ మిచెల్ మాత్రం ఆకట్టుకోగలిగాడు. డారెల్ మిచెల్ ఇప్పటివరకు టోటల్గా 78 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఒక ఎండ్లో తను స్కోర్ చేస్తున్నప్పటికీ ఒక ఎండ్లో మాత్రం వికెట్స్ పడుతూనే ఉన్నాయి. స్టెబిలైజ్ అనేది జరిగింది తన బ్యాటింగ్లో. సో ఆయన వల్లనే ఆయన అవుట్ అయినప్పటికీ కూడా క్రిస్టియన్ క్లార్క్ కూడా వచ్చిన తర్వాత 24 రన్స్ అయితే చేశాడు. క్రిస్టియన్ క్లార్క్ నాట్అవుట్గా ఉండడం అయితే జరిగింది. 24 రన్స్ వేసి తన వల్లే 300 ఎగ్జాక్ట్గా 300 స్కోర్ అయితే చేయగలిగింది టోటల్గా. అయితే ఇండియాలో చిన్నపాటి కన్సర్న్ అయితే ఉంది. ఏంటంటే వాషింగ్టన్ సుందర్ 5 ఓవర్స్ వేసి 27 రన్స్ ఇచ్చినప్పుడు తను ఇంజరీతో విలవిలలాడడం,
తర్వాత ఫీల్డ్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా నితీష్ కుమార్ రెడ్డి వచ్చి ఫీల్డింగ్ చేయడం జరిగింది. ఇది వరల్డ్ కప్కి ముందు చాలా పెద్ద బ్లో అని చెప్పుకోవచ్చు ఇండియాకి. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ఎంత మంచి బౌలరో, ఎంత మంచి ఆల్రౌండరో మనకి తెలుసు. సో T20 వరల్డ్ కప్లో కూడా తన స్క్వాడ్లో ఉన్నాడు కాబట్టి తను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రికవరీ అవ్వాలి, ఫిట్నెస్ని సాధించాలి. ఎందుకంటే రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కూడా స్ట్రగుల్స్ అనేది చూస్తూ ఉన్నాం తన దగ్గర నుంచి. మరి ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడాలి అంటే వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ని సంపాదించాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంజరీ నుంచి రికవర్ అవ్వాలని అయితే కోరుకుందాం. అయితే టోటల్గా శుభ్మన్ గిల్ కూడా ఒక సర్ప్రైజ్ అనేది చేశాడు. కానీ మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్స్ తీసుకున్నప్పటికీ మిగిలిన 2 ఓవర్స్ మాత్రం ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవచ్చు. సో హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ తలా 2 వికెట్లు తీసుకున్నారు. కుల్దీప్ యాదవ్ ఒక్కొక్క వికెట్ రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకి స్టాండ్ యావరేజ్ అయితే వచ్చింది. పర్వాలేదు అన్నట్టుగా అయితే స్టార్ట్ అయితే రావడం జరిగింది. 39 ఓపెనింగ్ స్టాండ్ వచ్చిన తర్వాత రోహిత్ శర్మ 26 రన్స్కి అవుట్ అయ్యాడు. 26 రన్స్కి అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి శుభ్మన్ గిల్ మంచి భాగస్వామిగా శుభ్మన్ గిల్ షీట్ యాంకర్ రోల్ పోషించాడు. విరాట్ కోహ్లీ మాత్రం అగ్రెసివ్ రోలే తీసుకోవడం అయితే జరిగింది. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది జరిగింది. ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ కూడా కుదిరింది. 118 మంచి స్టాండ్ అయితే నిర్మించారు. కంపెనీ అనేది శుభ్మన్ గిల్ చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. అయితే ఆదిత్య అశోక్ బౌలింగ్లో 56 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ 4-6 కొట్టి మంచి హాఫ్ సెంచరీ చేసుకున్న తర్వాత అవుట్ అవడం అయితే జరిగింది. అయితే విరాట్ కోహ్లీ ఆదిత్య అశోక్ బౌలింగ్లో 4 కొట్టిన తర్వాతనే ఈ 28,000 రన్స్కి అయితే చేరుకున్నాడు. తర్వాత నుంచి విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్తో కలిసి మరొక మంచి వండర్ పార్ట్నర్షిప్ అయితే జరిగింది. శ్రేయస్ అయ్యర్ నెలకొల్పడం జరిగింది. 78 దాకా తీసుకొచ్చారు ఈ పార్ట్నర్షిప్ని. ఈ పార్ట్నర్షిప్ ఎంత అమూల్యమైనది ఈ రోజు మ్యాచ్ విన్ అయిన తర్వాత మనకు తెలిసొస్తుంది. అయితే విరాట్ కోహ్లీ 93 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అన్ఫార్చునేట్లీ తన యొక్క సెంచరీ అనేది మిస్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే విరాట్ కోహ్లీ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో రన్స్ ఫ్లో అనేది తగ్గింది. న్యూజిలాండ్ ఫీల్డర్స్లో జోష్ అనేది పెరిగింది. చాలా ప్లాన్స్ అనేవి మారాయి. ఫీల్డింగ్ సెట్టింగ్స్ కూడా పర్వాలేదు అన్నట్టుగానే చేశారు. అయితే శ్రేయస్ అయ్యర్ కూడా 49 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. తన 50ని మిస్ చేసుకున్నాడు. కానీ జడేజా కూడా 4 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ అండ్ హర్షిత్ రాణా ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ వైపు బుడి అడుగులు వేశారు. స్లోగా క్యాలిక్యులేషన్స్ అనేవి చేశారు. కానీ హర్షిత్ రాణా కేఎల్ రాహుల్ పైన ప్రెషర్ అనేది రిలీవ్ చేయడానికి ఫ్యూ షాట్స్ అయితే ట్రై చేశాడు. అవి చక్కగా కనెక్ట్ అయ్యాయి. సత్ఫలితంగా బౌండరీస్ కూడా రావడం జరిగింది. 2 4s 1 6 సాయంతో 29 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. తను అవుట్ అయ్యే సమయానికి ఆల్మోస్ట్ మన కంట్రోల్లోకి అయితే వచ్చేసింది మ్యాచ్ అయితే. కానీ రన్ బాల్ ఈక్వేషన్ అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. రన్ బాల్ ఈక్వేషన్ ప్రతి బాల్కి మధ్య ప్రెషర్ అనేది బిల్డ్ అవుతూనే వచ్చింది ఇరు జట్లకు. ఎవరు కూడా ఎక్కడ కూడా తక్కువ అనేది లేదు అని చెప్పడానికి ఇదొక మ్యాచ్ నిదర్శనం చెప్పుకోవచ్చు. సో కేఎల్ రాహుల్ అప్పటి వరకు యాంకర్ రోల్లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్ ఒక్కసారిగా వాషింగ్టన్ సుందర్ కొట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు అని గ్రహించినటువంటి కేఎల్ రాహుల్ ఒక్కసారిగా అగ్రెషన్ రోల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. తను ఎప్పుడైతే అగ్రెషన్ రోల్కి ట్రాన్స్ఫర్ అయ్యాడో 2 4లు బ్యాక్ టు బ్యాక్, తర్వాత 6th మ్యాచ్ అయితే ఫినిష్ చేశాడు. సో టోటల్గా 4 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి 1-0తో లీడ్లో అయితే టీమిండియా ఇప్పుడు లీడ్లో ఉంది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ గైస్, విరాట్ కోహ్లీకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది. ఈ మ్యాచ్ గెలిచింది అంటే 3 50s ఎంత ఉన్నాయో విరాట్ కోహ్లీ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా అంతే ఉంది. అండ్
2 months తర్వాత ఇంజ్యూరీతో బాధపడుతున్నటువంటి శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి ఫామ్తో తంటాలు అన్న మాటే లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్ట్నర్షిప్ నిర్మించడంలో ఎంతో పాత్ర ఉంది శ్రేయస్ అయ్యర్ది కూడా అని ఈ మ్యాచ్ ముఖాన మనం చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక వీళ్ళ సైడ్ నుంచి కనుక చూస్తే కైల్ జెమిసన్కి 4 వికెట్స్ వచ్చాయి, ఆదిత్య అశోక్కి 1 వికెట్, ఆ తర్వాత ఇంకో 2 వికెట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.